అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చి జూన్ 30వ తారీఖు. ఈరోజు అయితే జూలై నెల అయితే ఎండ్ అవుతుంది. అప్పటి నుండి అయితే జూలై 1 చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో అయితే చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు అలాగే గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల అయితే గోల్డ్ రేట్ అయితే స్టడీగా అయితే ఉండిపోయింది. అటు 31 దినార్లు పైకి వెళ్ళట్లేదు, అలాగే 29 దినార్లు కిందకి కూడా రావట్లేదు. ఆ మధ్యలోనే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. అందుకని మనం వీడియో అయితే చేయట్లేదు. గోల్డ్ రేట్ అయితే స్టడీగా అలాగనే ఉంటుంది, అటు పెరగడం లేదు అటు తగ్గడం లేదు. ఎలా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం. ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఈ వార్ వల్ల అయితే ఎక్స్చేంజ్ రేట్ అయితే బాగా పెరిగింది. గత వారం అయితే మరలా ఈ రోజు అయితే మరలా డౌన్గా అయితే ఉంది. ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 279.70 పైసలుగా అయితే ఉంది. వార్ సమయంలో అయితే ఒక కోటి దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 284 రూపాయల వరకు కూడా హై వరకు అయితే వెళ్ళింది. మరలా ఈ వార్ అనేది లేదు అన్న న్యూస్ వచ్చిన తర్వాత మరలా ఎక్స్చేంజ్ రేట్ అయితే తగ్గిపోయింది. అలాగే బంగారం రేట్లు కూడా ఆ విధంగానే ఉన్నాయి. వార్ సమయంలో అయితే బంగారం రేట్ వచ్చి దగ్గరగా 29 దినార్లకు అయితే కిందకు వచ్చేసింది. మరలా ఈ వార్ ఎప్పుడైతే ఆగిపోయిందో మరలా గోల్డ్ రేట్ అనేది 31 దినార్లకు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఈరోజు 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి 29 దినార్ల 900 ఫిల్స్గా అయితే ఉంది 1 గ్రామ్ బంగారం ధర వచ్చి. అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో 8,915 రూపాయలకి అయితే ఉంది. ఇదే బంగారం రేటు వారి టైంలో అయితే 9,350 రూపాయలకి అయితే వెళ్ళిపోయింది. గోల్డ్ రేట్ అయితే చూసి అయితే కొనాలి, ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో మనకు తెలియట్లేదు. రేట్లు అయితే తగ్గిన వెంటనే అయితే మనం వీడియో అయితే పోస్ట్ చేస్తాం. మన ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై.